ఇప్పుడే అందిన వార్త ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం రంగంలోకి తెలంగాణ సీఎం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఇక్కడ చూసుకోవచ్చండి. మనకు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా రేపుతున్నాయి. ప్రధాన పార్టీలు ఇప్పటికే సభలు సమావేశాలు జనాలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. పోటాపోటీగా ర్యాలీలు తీస్తూ ఎన్నికల రేసులో దూసుకుపోతున్నాయి. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు షర్మిల చేపట్టిన తర్వాత రాజకీయాలు మరింతగా ఆసక్తిగా మారాయి. ఆ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని పెంచే ప్రయత్నంలో ఆమె గత వారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సమకాలిక రాజకీయాల అంశాలపై చర్చించారు. షర్మిల ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని కలిసిన తర్వాత భేటీ జరిగింది. తాజా బజ్ ప్రకారం ఎన్నికల ప్రచారం ఫైర్ బ్రాండ్ నాయకుడు రేవంత్ రెడ్డిని ఏపీకి తీసుకురావాలని షర్మిల తన ప్రతిపాదనలు సోనియా గాంధీకి అందించారట. ఈ ప్లాన్ కు సోనియా గాంధీ ఆమోదం తెలిపారని, దాన్ని షర్మిల స్వయంగా రేవంత్ వద్దకు తీసుకెళ్లారని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని ఇంటర్నల్ టాక్. పర్యవసానంగా ఏపీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ ప్రవేశం ఇంకెంత దూరం లేదు. షర్మిల ప్రస్తుతం తన కొడుకు రాజిరెడ్డి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఆమె ఫిబ్రవరి 20న కాంగ్రెస్ పెద్దల సమక్షంలో భారీగా బహిరంగ సభ నిర్వహించే అవకాశం అయితే ఉంది. ఏపీలో రేవంత్ రెడ్డి బహిరంగ సభకు తిరిగి వస్తే అది ఈ నెలాఖరులో కార్యరూపం దాల్చే అవకాశం అయితే ఉంది. ఫిబ్రవరి నెలాఖరులో వైజాగ్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బ్లూప్రింట్ అనేది సిద్ధమవుతుంది సమాచారం. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా పాల్గొనే అవకాశం అయితే ఉంది. ఈ భారీ ఎన్నికల సభ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ మేనిఫెస్టోను కూడా సమావేశంలో ప్రకటించే అవకాశం అయితే ఉంది.